ఒక నిధిధ్యాసనగా ఈనాటి శ్లోకాన్ని అధ్యయనం చేస్తాము. దీనికి నిధిధ్యాసన రూపం కూడా మనం చూడడానికి వీలవుతుంది, చూపిస్తాను ఈరోజు. ఓం యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై తం హ దేవం ఆత్మ బుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణం అహం ప్రపద్యే. యో అంతః ప్రవిశ్య మమ వాచం ఇమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిల శక్తిధరః స్వధామ్నా అన్యాన్శ్చ హస్తచరణ శ్రవణ త్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. నిమేషోన్మేషాభ్యాం ప్రళయముదయం యాతి జగతి తవేత్యాహుః సంతో ధరణిధరరాజన్యతనయే త్వదున్మేషాజ్జాతం జగదిదం అశేషం ప్రళయతః పరిత్రాతుం శంకే పరిహృత నిమేషాః తవ దృశః. శాస్త్రం శరీరమీమాంసా దేవస్తు పరమేశ్వరః ఆచార్యాః శంకరాచార్యాః సంతు మే జన్మ జన్మని. శ్రీ శంకర భగవత్పాదకృత సౌందర్య లహరి స్తోత్ర రాజాన్ని అధ్యయనం చేసుకుంటున్నాము. 73 శ్లోకాలను అత్యంత అద్భుతంగా ఆయన మనకు అందించారు, బోధించారు. 74వ శ్లోకం ఈనాడు చూడబోతున్నాం. ముందుగా 73, 74 కూడా చూస్తాం. ఎందుకంటే ఇవన్నీ ఒకే తత్వాన్ని, మాతృత్వాన్ని బోధిస్తున్న వరుస శ్లోకములు కనుక. అద్వైత అధ్యయన భారతి వారి అధ్యయనం. 72. సమం దేవి స్కందద్విపవదన పీతం స్తనయుగం తవేదం నఃకేదం హరతు సతతం ప్రసృతముఖం యదాలోక్యాశంకాకులితహృదయో హాసజనకః స్వకుంభౌ హేరంబః పరిమృశతి హస్తేన ఝటితి. 73. అమూతే వక్షోజౌ అమృతరసమాణిక్యకుతుపౌ న సందేహస్పందః నగపతి పతాకే మనసినః పిబంతౌ తౌ యస్మాత్ అవిదితవధూ సంగరసికౌ కుమారావద్యాపి ద్విరదవదన క్రౌంచదళనౌ. ఆ ద్విరదవదనునికి, ఆ క్రౌంచదళనునికి, ఆ స్కందునికి, ఆ ద్విపవదనునికి నమస్కారాలు చేసుకుంటూ పరబ్రహ్మతత్వమైనటువంటి అమ్మను వచ్చే శ్లోకంలో దర్శించుకుందాం. వహత్యంబ స్తంభేరమద వహత్యంబ స్తంభేరమ ధనుజ కుంభ ప్రకృతిభిః సమారబ్ధాం ముక్తామణిభిరమలాం హారలతికాం కుచాభోగో
బింబాధర రుచిభిరంతస్య బలితాం ప్రతాపవ్యామిశ్రాం పురతమయితుః కీర్తిమివ తే వహత్యంబ स्तंभे रम धनुज कुंभ प्रकृतिभिः समारब्धां मुक्तामणिभिः अमलां हारलतिकां कुचाभोगः बिम्बाधररुचिभिः अन्तःस्य भरितां प्रतापव्यामिश्रां पुरदमयितुः కీర్తిం ఇవ తే. అద్భుతమైన భావం. అంబ 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 అమ్మ తే నీ యొక్క కుచాభోగ వక్షస్థలము హారలతికాం హారములనేటటువంటి లతలను తీగలను వహతి వహించుచున్నది. ఏమిటి? అమ్మ యొక్క చెస్ట్ భాగం మీద ఉన్నటువంటి హారములను ధ్యానిస్తున్నాం. అంటే హారములు కలిగిన ఆమెను ధ్యానిస్తున్నాం. అంబా సంబోధన ఎంత తీయగా ఉంది. అంబా తెలుగులో అమ్మ అంటే సంస్కృతంలో అంబా. అంబా తే నీ యొక్క కుజాభోగము వక్షస్థలము ద చెస్ట్ రీజియన్ హారలతికాం వహతి హారలతికను ధరిస్తుంది. ఏమిటా హారలతికలు? ముక్తామణిభిరమలాం హారలతికాం వహతి ముక్తామణుల చేత కూడినటువంటి అమలమైనటువంటి విశుద్ధమైనటువంటి ముక్తామణుల చేత కూడినటువంటి హారలతికను వహిస్తుంది. అటువంటి నీ రూపాన్ని ధ్యానం చేస్తున్నాం. ఎక్కడున్నాయి ఈ హారాలు? తల మీద, నుదుటి మీద, చేతుల మీద ఉన్న డెకరేషన్ కాదు. చెస్ట్ రీజియన్లో ఉన్నటువంటి కుచ ఆభోగ అంటే పరిపూర్ణమైనటువంటి ఆ వక్షస్థలము మీద ఉన్నటువంటి హారలతికాం తే హారలతికాం కుచాభోగ హారలతికాం వహతి ధరించి ఉన్నది. ఇక మిగతాదంతా దానికి సంబంధించిన వర్ణన. స్తంభేర మదనుజ స్తంభేరమ ధనుజ స్తంభేరమ ఒక భాగం, ధనుజ ఒక భాగం. స్తంభేర మదనుజ విడదీయకూడదు. స్తంభేరమ ధనుజ స్తంభేరమ ధనుజ కుంభ ప్రకృతిభిః స్తంభేర మదనుజ అని మదనుడు అంటే ఏదో మదనుడు అంటే కపువిల్కాడు అనే అర్థానికి వచ్చేటట్టుగా విడగొట్టకూడదు. స్తంభేరమ ధనుజ కుంభ ప్రకృతిభిః ఈ ప్రకృతి ఏమైంది? సమారబ్ధాం పర్ఫెక్ట్లీ క్రియేటెడ్. ఆరబ్ధాం ఆరంభించబడిన, ప్రకటించబడిన, సృష్టించబడిన, ఇంకా సింపుల్ తెలుగులో పుట్టించబడిన. పుట్టడం ఏముండదు. సమ్యక్ ఆరబ్ధాం సమారబ్ధాం ప్రకృతిభిః అందులో స్తంభేరమ ధనుజ కుంభములున్నాయి. ముక్తామణిభిః అమలాం ఉన్నాయి. బింబాధర రుచిభిరంతస్య బలితాం ఉన్నాయి. ఇవన్నీ కలిపితే ప్రతాపవ్యామిశ్రం పురదమయితు కీర్తిమివ తే. పురదమయితు త్రిపురాసుర సంహారి అయినటువంటి ఈశ్వరుని. ఏమిటి ఆ పురములు? ఇదిగో 3 పురాలు: జాగ్రత్తపురము, స్వప్నపురము, సుషుప్తిపురం. లేకపోతే స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరం.
లేకపోతే జాగ్రత్త ప్రపంచము, స్వప్న ప్రపంచము, కారణ ప్రపంచము, వాటన్నింటినీ దాటినటువంటి అతీతమైనటువంటి పురదమయుతుని యొక్క ప్రతాప కీర్తి వ్యామిశ్రం. ప్రతాప అంటే సత్, కీర్తి అంటే చిత్, సచ్చిత్ యొక్క వ్యామిశ్రాం సర్వవ్యాపకత్వాన్ని చాటుతున్నవా అన్నట్లున్నాయి నీ హారాలు. ఈవ కీర్తిమీవతే అంటే ఈ వ్యక్త సృష్టి అంతా ఆ పరబ్రహ్మము యొక్క సచ్చిద్రూపాన్ని చూపిస్తున్నాయా అన్నట్లు. స్తంభేరమదనుజ కుంభ అంటే తామసము, ముక్తామణిభిరమలాం అంటే సాత్వికము, బింబాధర రుచివిరంతస్య బలితాం అంటే రాజసికము అనే మూడు గుణాలుగా సమారబ్ధాం సమ్యక్ ఆరబ్ధాం ప్రకృతిభిః ప్రతాప కీర్తి వ్యామిశ్రాం పురదమయితుః ఇవ తే కుచాభోగః హారలతికాం వహతి అంబా. ఊహించండి, పరబ్రహ్మము వ్యక్తం కావాలి, అమ్మవారి రూపాన్ని ధరించాలి, మాయాస్వరూపిణి, అనిర్వచనీయ రూప, ఆమెను దర్శించాలి. ఆమెను దర్శించాలంటే మాయలో గుణాలు ఉంటాయి. ఆ గుణాలు సత్వగుణం ఉంటుంది. ముక్తామణిభిరమలాం అనే సత్వగుణము, స్తంభేరమదనుజ కుంభం అనేటటువంటి తామస గుణము, బింబాధర రుచి విరంతస్య బలితాం అనే రజో అంశము కలిసి చిత్ర విచిత్రములైనటువంటి రంగులుగా ఆమె యొక్క పరిపూర్ణమైనటువంటి వక్షస్థలం అంటే సృష్టి యందు హారలతికలుగా వహిస్తున్నావు. తే అటువంటి నీకు మా యొక్క సంపూర్ణమైనటువంటి సరెండర్, ధ్యానం. వహతి అంబ స్తంభేరమ ధనుజ కుంభ ప్రకృతిభిః స్తంభేరమదనుజ కుంభ ప్రకృతిభిః సమారబ్ధాం ముక్తామణిభిః అమలాం హారలతికాం కుచ ఆభోగః బింబ అధర రుచిభిః బింబాధర రుచిభిః అంతః శబలితాం ప్రతాపవ్యామిశ్రాం పురదమయితుః కీర్తిం ఇవ తే. దండాలు ఏమైనా రాసుకుంటే, హే అంబ, ఓ తల్లి జగన్మాత, తే క్యుచా భోగ, నీ విశాలమైనటువంటి ఈ సృష్టి వక్షస్థలము రూపకం, సృష్టి తత్వార్థం. ఈ సృష్టి స్తంభేరమ ధనుజ కుంభ అమలాం ముక్తామణిభిః బింబాధర రుచిభిః అంతఃశబలితాం సమారబ్ధాం హారలతికాం ప్రకృతిభిః పురదమయితుః ప్రతాపవ్యామిశ్రాం కీర్తిం ఇవ వహతి. హే అంబా, తల్లి, తే నీ యొక్క కుచ ప్లస్ ఆభోగ, ఆభోగము అంటే పరిపూర్ణము, సర్వవ్యాపకము, పరిపూర్ణమైనటువంటి కుచ ఆభోగము, వక్షస్థలము, పరిపూర్ణ వక్షస్థలము అంటే సృష్టి. స్తంభేరమ ధనుజ, స్తంభేరమ ధనుజుడు అంటే గజాసురుడు. అలా వచ్చిందో చూద్దాం తర్వాత. ప్రస్తుతాన్ని గజాసురుడు అని పెట్టుకోండి. కుంభస్థలం. మరి స్తంభేరమ ధనుజుడు వాడు సత్వగుణమా, రాజసిక గుణమా, లేకపోతే శుద్ధ సత్వమా? తమో గుణమే అయి ఉంటాడు. చేత తమో గుణము ధనుజుడు అంటున్నారు కదా. తమో గుణము చేతను ఆమాలాం మలినము లేని, మాలిన్యము లేని, నిర్మలమైన, శుద్ధమైన ముక్తామణిభిః,
ముక్తులు చేతను, ముక్తుల చేతను. ముక్త అంటే ఎవరైతే ముక్తా, ప్లూరల్, ముక్తుల చేతను. మణిభిహి అంటే దే ఆర్ ద ప్రెషస్ వన్స్ ఆఫ్ ది క్రియేషన్. ముక్తామణిభి, ఆ ప్రశస్తమైనటువంటి ముక్తుల చేత, అంటే సత్వగుణం చేత. బింబ అధర రుచివి, బింబాధరము క్రింది పెదవి, ఎరుపు రంగు దొండపండు రంగు ఉన్నటువంటి క్రింది పెదవి, దాని యొక్క రుచి, దాని కాంతి, ఎర్రని క్రీ పెదవి వంటి కాంతులు, అంటే రజోగుణము చేతను. అంతహా అంతటా శబలితాం రిఫ్లెక్టెడ్, రిఫ్రాక్టెడ్. వైట్ లైట్ని పంపిస్తే ప్రిజన్లోకి ఏంటవుతుంది? దీప్గాయ చిత్ర విచిత్ర వర్ణాలు ప్రతిఫలించినది. సమారబ్ధాం, సమ్యక్ ఆరబ్ధాం, చక్కగా ప్రకటమైన హారలతికాం ప్రకృతిభి, పై వర్ణముల చేత గృచ్చబడిన అందమైన ప్రకృతి చేత. ఇభిహి భిహి అని ఉంది కదా అన్నిట్లో కూడా. ముక్తామణిభి, రుచిభి, బింబాధర రుచిభి, ప్రకృతిభి అంటున్నారు కదా. అంత ప్లూరల్, తృతీయ విభక్తి. పై వర్ణముల చేత గృచ్చబడినదైన అందమైన ప్రకృతి చేత. పురదమయితు, ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం అనేటటువంటి త్రిపురాలను జయించినటువంటి పరబ్రహ్మము యొక్క పురములనగా ఇప్పుడే చెప్పాను. స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, జాగ్రత్త స్వప్న ప్రప సుషుప్తి ప్రపంచాలు, లేకపోతే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు చెప్పుకున్నాం, లేకపోతే విశ్వడు, తేజస్సుడు, ప్రాజ్ఞుడు అనే తత్వాలకు అతీతమైన పురదమయితు. ప్రతాప అంటే సత్, కీర్తి అంటే చిత్తులతో, సచ్చిత్తులతో వ్యామిశ్రాం కూడి ఉన్న ఇవా పరబ్రహ్మము యొక్క ప్రతిఫలనమును పోలి వహతి ప్రకటమవుతున్నది. ఈ సృష్టి పరబ్రహ్మము యొక్క రిఫ్లెక్షన్. ఇది సత్యమా? అబే నాత్మభావేన నానేదం. పోనీ ఇది వేరుగా ఉన్నదా? నస్వేనాపి కథంచన. హే అంబా, నీ పరిపూర్ణ విశాల వక్షస్థలమే సృష్టి. నాకు సృష్టి అంటే మరేం కనపడటం లేదు, నీవే కనిపిస్తున్నావు. నీ యొక్క అంగాంగములు ప్రతిది కూడా నీ యొక్క సృష్టి రూపమే. నీ వక్షస్థలము కూడా నాకు సృష్టియే. ఎందుకంటే ఆ వక్షస్థలమే నన్ను పోషించి పెంచి ఇంతవాణి ఈ సృష్టిని నన్ను చేస్తుంది. ఆ నీ ప్రకృతి రూపము గజాసురుని కుంభస్థలము వంటి తమో గుణము చేతను, మాలిన్యము లేని శుద్ధమైన ముక్త పురుషులనే సత్వగుణము చేతను, ఎరని నీక్రీ పెదవి కాంతులనే రజోగుణము చేతను, అంతటా శబలితాం చిత్ర విచిత్ర వర్ణములుగా ప్రతిఫలించినదై, చక్కగా రిఫ్రాక్ట్ అయినదై, త్రిగుణాత్మికమై కూర్చబడి లతికాం గృచ్చబడిన అందమైన ప్రకృతిభి, ప్రకృతియే కదా. ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం అనే పరబ్రహ్మ పురదమయితు, ఆయన యొక్క పురదమయితు సృష్టి భక్తి సత్ చిత్ రూప కీర్తి ప్రతాప కీర్తిం ఇవ, సచ్చిద్రూప ప్రతిఫలములను పోలి ఇవ వహతి ప్రకటమగుచున్నది. వాక్యార్థాన్ని ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. ఇట్ విల్ డైల్యూట్ అవర్ ఎంఫసిస్ ఆన్ వాట్ వీ హ్యావ్ టు లర్న్. వాక్యార్థాన్ని ఆఖరిని ఒక డ్రామాగా, చిన్న కథగా, చమత్కారంగా చెప్పుకుందాం టైం ఉంటే, లేకపోయినా పర్వాలేదు. వహత్యంబ స్తంభేరమ ధనుజ కుంభ
ప్రకృతిభి, అలాగే విడగొట్టుకోండి. స్తంభేరమ ధనుజ పెట్టవద్దండి. స్తంభేరమ ధనుజ కుంభ ప్రకృతిభి సమారబ్ధాం ముక్తామణిభిరమలాం హారలతికాం కుచాభోగో బింబాధర రుచిభిరంతస్య భరితాం ప్రతాపవ్యామిశ్రాం పురదమయితు కీర్తిమివతే. అన్వయక్రమం. హే అంబ, తే కుచభోగః ప్రకృతిభిః స్తంభేరమదనుజకుంభ అమలాం ముక్తామణిభిః బింబాధర రుచిభిః అంతస్య బలితాం సమారబ్ధాం హారలతికాం పురదమయితుః ప్రతాపకీర్తి వ్యామిశ్రాం ఇవ వహతి. హే అంబా, తే కుచభోగః వహతి హారలతికాం వహతి. మిగతావన్నీ ఆ హారలతికకు విశేషణాలుగా చెప్తున్నారు. శ్లోకం లోపలికి చూస్తే, చూడాలి, లోపలికి చూడడానికి ఇక్కడ కూర్చున్నాం. పరమాత్మ మరియు సృష్టి వేరు కాదు. పురదమయితు ప్రతాప వ్యామిశ్రము అనేటటువంటి కీర్తి వ్యామిశ్రము అనేది ఒకటి. అమలాం ముక్తామణిభి బింబాధర రుచిభి స్తంభేరమ ధనుజ కుంభ అంతస్య బలితాం సమారబ్ధాం అనేటటువంటి సృష్టి ఒకటి కావు. సరే, వేరుగా ఉన్నాయా? అది కాదు. అవి వేరు కావు, ఒకటి కావు. ఎందుకు? చూశాం. నాత్మభావేన నానేదం, రెండు ఐడెంటికలా? కాదు. పోనీ అది వేరుగా ఉన్నదా స్వతంత్రంగా? స్వేనాపి కథంచన. త్రిగుణోపేతమైన సృష్టి చిత్ర విచిత్ర హారము వంటిది. హారమునకు సూత్రము పరమాత్మ చైతన్యము, భ్రాంతి సర్పమునకు సూత్రము ఆధారము రజ్జువు. ఈ ప్రపంచమనే హారానికి, సృష్టికి సూత్రము పరమాత్మ చైతన్యము. సూత్రాన్ని తీసేస్తే హారం నిలబడదు. ఆ సచ్చిత్ స్వరూపమే అనేక రూపాలుగా ప్రతిఫలనము చెందుతుంది. అంతఃసబలితాం, అదే ప్రకృతిభి, అదే ప్రకృతి, అదే తే అంటే నీ యొక్క, అదే అమ్మ, అదే అమ్మ యొక్క తే కుచాభోగము, అమ్మ యొక్క పరిపూర్ణ వక్షం. అన్ని విశేషార్థాలే. అమ్మ మాతృత్వమే సర్వసృష్టి ప్రతిఫలనమని స్తుతి చేసి ధ్యానిస్తున్నాం. శ్లోకంలో పారమార్థిక తత్వము అత్యంత రమణీయము, నిత్య దర్శనీయము. అమ్మ సౌందర్య వర్ణలలో విశాల వక్షము సకల సృష్టికి రూపకము, సకల సృష్టికి పోషణ పాలన తత్వమైన జగన్మాత పరబ్రహ్మ యొక్క ప్రతిరూపము, రిఫ్లెక్షన్. తే కుచాభోగః హారలతికా వహతి, నీ పరిపూర్ణ వక్షము హారమును కలిగి ఉన్నది. పురదమయితు ప్రతాప వ్యామిశ్రాం కీర్తిమివ. పురదమయితు, పురములను జయించినవాడు, పురాతీతుడు, త్రిపురాతీతుడు, త్రికాలాతీతుడు, త్రిపుటికి అతీతుడు, ప్రపంచోపశమం. అటువంటి పరమాత్మ యొక్క ప్రతాపము, కీర్తి అనగా ప్రతాపము, ప్రకృష్టమైన తాపము. చూద్దాం. సత్, కీర్తి. కీర్తి తెల్లగా ఉంటుంది. ఎప్పుడు కీర్తి స్వచ్ఛం, అమలం అంటాం. అంచేత ప్రకాశం. చిత్, వ్యామిశ్రాం అంటే వాటితో వ్యాపించబడి ఉంది, సర్వవ్యాపకమై సర్వగతమైన. ఇవా వలే సృష్టి ఉన్నదా? ప్రమాణానికి అందదు. నిన్ననే చూశాము. సత్ కాదు, లేదా అనుభవం అవుతుంది. అంచేత అసత్ కాదు, అసత్ కాదు.
అంటే ఏమైంది? సత్తు కాదు, అసత్తు కాదు. సన్నాప్యుభయాత్మికానో అనిర్వచనీయ రూపా. అందుకే ఈవా తే కుచ భోగ నీ సృష్టి పురతమయితు ప్రతాపకీర్తిం ఇవ హారలతిక వహతి. ఆ పురతమయితు పరబ్రహ్మ యొక్క సచ్చిద్ రూపము అనే హారం వలె ఉన్నది. నీ విశాల సృష్టి పరమాత్మ సచ్చిత్తుల వ్యాపకమును ప్రతిబింబించును. ఇవ అనడం వలన ప్రతిబింబించు. హారలతికకు సూత్రం ఉండాలిగా మరి. హారం ఉండాలంటే సూత్రం లేని హారం ఎలా ఉంటుందండి? ముత్యాలు ఇచ్చారు హైదరాబాద్ మార్కెట్లో కొని 200 ముత్యాలు, వాడు అలా మెళ్ళ ఎలా వేసుకుంటాం? సూత్రం కావాలి, దారం ఉండాలి లోపల. మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ. సచ్చిత్ కన్నా పరతరమైనది వేరొకటి నాణ్యత్ కించిదస్తి, వేరే ఏది లేదు. మరి ఉంటే అనిపిస్తోంది, అది అనిపిస్తోంది, కనిపిస్తోంది. అనిపించని, కనిపించని, కనిపించకుండా ఉన్నటువంటి సూత్రం ఉన్నదే, అదే దీనికి ఆస్పదము, ఆధారము. మత్తః పరతరం నాన్యత్కించిత్ అస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. అది తెలుసుకోవాలంటే ఏంటవ్వాలి? ధనంజయుడు అవ్వాలి. అంటే ధనమును జయించిన వాడై ఉండాలి. అంటే ధనం అంటే పుత్రేషణ, విత్రేషణ, లోకేషణ, వ్యుత్థాయ అదభిక్షాచర్యం చరంతి. ఓకే. ఈ విశాల సృష్టి పరమాత్మ యొక్క సచ్చిత్తుల వ్యాపకాన్ని ప్రతిబింబిస్తుంది. హారలతికకు సూత్రమేది? ఆ సచ్చిత్తే సూత్రము. సూత్రం లేనిదే హారం ఉండదు. సర్వాధారం, విశ్వాధారం అంటున్నాం కదా, అదే ఆ చైతన్యమే సచ్చిత్. అంతః శబరితాం. శబలితము అంటే రిఫ్లెక్టెడ్ ఆర్ రిఫ్రాక్టెడ్, అంటే ప్రతిబింబించిన, అంతటా సారంగా ఉంటూనే ఒకటిగా ఉంటూ రిఫ్లెక్ట్ అయ్యి అనేకంగా కనిపిస్తుంది. అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం భూతభర్తృ చ భూతేషు ప్రభవిష్ణు గ్రసిష్ణు చ. అవిభక్తం సర్వభూతేషు విభక్తమివ చ స్థితం. అదే అంతఃశబలితాం. శబలితాం చిత్ర విచిత్ర వర్ణములుగా కనిపిస్తుంది. వైచిత్ర్య చిత్రీకృతం. దక్షిణామూర్తి శ్లోకంలో వైచిత్ర్య చిత్రీకృతం. కెలైడియోస్కోప్ ఎప్పుడన్నా చూసారా? చిన్నప్పుడు చూసి ఉంటారు. ట్రయాంగిల్గా ఉంటుంది, అద్దాలతో చేస్తారు. లోపల 2 గాజు పెంకులు, గాజు ముక్కలు వేస్తారు. స్థిర తిప్పుతుంటే రకరకాల డిజైన్స్, తిప్పుతున్న కొద్దీ డిజైన్స్, మారుతున్న కొద్దీ కొత్త డిజైన్స్. ప్రపంచము ఒక కెలిడియోస్కోప్. ఆ కెలిడియోస్కోప్ను దర్శింపచేస్తున్నటువంటి చైతన్యము మనమే. అంతః లోపల సారంగా. అంతః అనే దానికి చాలా అర్థాలు ఉన్నాయి. అంతః వేదాంతము, వేదము లోపల విషయము. వేదాంతము వేదముల సారము. వేదాంతము అంతటా. వేదాంతము ఎండ్ ఆఫ్ వేదాస్ అని చెప్పినట్టుగా లోపల సారంగా, అంతటా ఎండ్ బిగినింగ్ అనేటటువంటి వ్యత్యాసం లేకుండా కార్యంగా వ్యక్తంగా ఉండడం. ఈ సృష్టి అనే హారము అమ్మ యొక్క విశాలమైనటువంటి వక్షముపై అలంకరించబడినది. సృష్టియే అమ్మ విశాల వక్షము. వేరే విశాల లేదు, విశాల యొక్క వక్షము లేదు. ఉన్నదే ఆమె, ఆమెయే సృష్టి, అదే వక్షము.
ఈ హారంలో ఏమున్నాయి? లతిక అంటే తీగె. అంటే హారంలో ఉన్న ఒక తీగ ఉంది అని గుర్తిస్తున్నారు. అంటే ఏమిటి? తీగ అంటే సూత్రం, తీగతో కడతారు. రుద్రాక్షమాల కాపర్ తీగతో కడతారు. కొంతమంది ముత్యాల దండ వెండి తీగతో కట్టుకుంటారు. ఆ తీగె అది. ప్రతాప అంటే కీర్తి, ప్రతాపము. ప్ర ప్రకృష్టంగా, అంతటా, తాపము వేడి. వేడి అంటే అగ్ని, అంటే పంచభూతాలకు ప్రతిరూపము. ప్రతాపం అంటే పంచభూతాత్మకము, అంటే సదంశము. కీర్తి పంచభూతాలు ద్రవ్యాంశము, ద మెటీరియల్ కాజ్, ఉపాదాన కారణము. ప్రతాపము కీర్తి. కీర్తి అంటే స్వచ్ఛత, విశుద్ధము, తెలుపు రంగు. కీర్తిని ఎప్పుడు తెల్ల రంగుతో సూచిస్తారు. కీర్తి, శాంతి ఇవన్నీ కూడా తెల్ల రంగుతో సూచించబడతాయి. ప్రకాశము, వెలుగు అదే చిదంశము. ప్రతాప కీర్తి. జ్ఞానము, ఎరుక, తెలివి, చిత్ అది నిమిత్తము. ఉపాదానమేమో ప్రతాపము, కీర్తి వచ్చి నిమిత్తము. ప్రతాపం అనేటటువంటి శక్తిని ఉపయోగించి కీర్తి అనేటటువంటి ప్రకాశాన్ని పొందినట్టుగా. ఇంటెలిజెంట్ కాజ్, దానినే నిమిత్త కారణం అంటున్నాము. భగవంతుడు పరబ్రహ్మము జగత్తునకు ఉపాదాన నిమిత్త కారణం. అంతేనా? అభిన్న ఉపాదాన నిమిత్త వివర్త కారణం బ్రహ్మ. హారలతికకు సూత్రము అదిగో ఆ సచ్చితే. విశాల సృష్టికి పరమాత్మ సచ్చిత్తుల వ్యాపకాన్ని ప్రతిబింబిస్తోంది. సరే, నీలో వ్యాపిస్తే ఏమవుతున్నాయి? వ్యక్తమవుతున్నాయి, అవుతున్నట్లున్నాయి. ఇవా అమలాం ముక్తామణిభి, నిర్మలమైన ముక్తామణి. ముక్త అనే దానికి శ్లేష వాడుకున్నారు. ముక్తామణులు అంటే ముత్యాల హారం అని చెప్పడానికి పనికొచ్చింది. ముక్తాహ అంటే ముక్త పురుషులు అని చెప్పవచ్చు. శ్లేషార్థంలో ముత్యములు, ముక్త పురుషులు అనే మణిభి, మణుల చేత. వెరీ ప్రెషస్ ఆఫ్ కోర్స్ దే ఆర్. ముక్త పురుషులు, జ్ఞానులు, దే ఆర్ ది బ్యాక్ బోన్ ఆఫ్ ద సొసైటీ. వాళ్ళ ద్వారానే సొసైటీలో జ్ఞానం ముందుకు పెడుతుంది. వెరీ ప్రెషస్. అంతేనా? పుట్టి ముక్త పురుషులనే ఉన్నారు అంటే ఓన్లీ సత్వగుణమే ఉందా? సృష్టి అంతా సత్వగుణ ప్రధానమై అమలమైనటువంటి ముక్తులేనా ఉన్నారు? అధర రుచి, కింది పెదవి కాంతి. కింది పెదవి ఇంతకుముందు చూసాం. ఆమె కింది పెదవికి వర్ణన లేదు, వర్ణనకు ఉపమానం లేదు. అది సహజం. ప్రకృత్యా రక్తయ సుదతి తవదంతచ్చదరుచే ప్రవక్షే సాదృశ్యం విద్రుమలత న బింబం తద్బింబ ప్రతిఫలన రాగాదరుణిమం తులాం మధ్యారూఢం కథమివల లజ్జేత కలయ. అటువంటి సహజమైనటువంటి రక్తిమము ఆమె ముఖంలోనే ఉన్నది. దానినే ఆధర రుచి అంటున్నాము. అదే ఎరుపు వర్ణము అంటే అదే రజోగుణము, అంటే సత్వగుణము. అమలాముక్తామణిభి అధర రుచిభి అంటే రజోగుణము. చాలా భాగము రజోంశమే సృష్టిలో. దట్ ఈస్ వై ఇట్ ఈస్ రజోంశం అంటే క్రియాశక్తి. అందువలనే దీన్ని క్రియేషన్ అన్నాం. క్రియేషన్ మీన్స్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ క్రియేటెడ్, మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ క్రియాశక్తి, రజంశం. అంతేనా? మరి తమో అంశము ద్రవ్యాంశం ఉండాలి కదా. ఇదిగో స్తంభేరమ ధనుజ కుంభము అక్కడ పెట్టాము రెడీగాను. స్తంభేరమ ధనుజ కుంభము ఇది ఎలా తమో గుణం అయిందండి? స్తంభేరము ఏనుగు. వ్యుత్పత్తి నిరుక్తం ఏమిటంటే స్తంభము. బ్రహ్మాది స్తంభ పర్యంతం చదువుతున్నారు కదా. స్తంభము కాదు, ఒత్తు కాదు, స్తంభము. స్తంభము అంటే గడ్డి, గరిక. స్తంభే రమ అంటే స్తంభము. స్తంభే అంటే గరికయందు, రమ రమించే అంటే ఉచితానుచితనములు లేకుండా పబ్లిక్గా క్రీడించే లక్షణం. అంటే ఎవరికి ఉంటుంది ఆ లక్షణం? పశువులకు ఉంటుంది. పశువులకి ప్రైవసీ, సీక్రసీ అక్కర్లేదు. ఉచితానుచితాలు పాటించవు.
అవి క్రీడిస్తూ ఉంటాయి, రమిస్తూ ఉంటాయి. అంటే తామసిక లక్షణం. ఈ లక్షణం మనుషులకి కూడా చాలా ఎక్కువైపోయింది ఇప్పుడు. రకరకాలైనటువంటి కల్చర్ని చూచి మనము కూడా స్తంభేరములైపోయాం. అంటే యు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ మీనింగ్. ఉచితానుచిత జ్ఞానము లేకుండా ప్రవర్తిస్తున్నాము. అంటే తామసిక లక్షణం. దాన్ని అక్కడతో ఆపలేదు ఆయన. ధనుజ అన్నారు. ధనుజ ప్రకృతి అంటే రాక్షస ప్రవృత్తి. అసూర కాదు, అసుర లక్షణము. సాక్కుమిస్తే సు నాటు షూ కాదు. అసుర లక్షణము తమో గుణము. అమ్మా, నీ మెడలో, నీ శరీరం మీద, వక్షం మీద చక్కటి మంచి ముత్యాల హారం ఉన్నది. ఒక మంచి హారం ఉన్నది. ఆ హారంలో ముక్తాభి అమలాం అంటే సత్వగుణ ప్రధానమైనటువంటి ముక్తులున్నారు. ఆ ముత్యాలే రకరకాల రంగులుగా ఎరుపు రంగు ప్రతిబింబించడం వలన ఆ ఎరుపు రంగుని క్రింది పెదవి నుండి వచ్చినటువంటి సహజమైన నీ మాయలో ఉన్నటువంటి రజోగుణాంశము వలన ప్రకాశిస్తున్న రజోగుణ సంపన్నులు ఉన్నారు. స్తంభేరమ ధనుజ కుంభం అంటే ఉచితానుచితములు లేకుండా ఉండేటువంటి తామసిక లక్షణములు కలిగినటువంటి రాక్షస ప్రవృత్తి కలిగిన వారు కూడా ఆ సృష్టిలో ఉన్నారు. అంటే తమో గుణం. ఓకే. అమలాం ముక్తాభి నిర్మలమైన ముక్తామణి ముక్త పురుషులు. అధర రుచిభి క్రియాశక్తి అయిన రజోగుణం కల. స్తంభేరమ ధనుజ ప్రకృతిభి రాక్షస ప్రవృత్తి అసుర లక్షణములు గల కుంభము. కుంభం అంటే కుండ. కుంభం అంటే శ్లేష వాడుకున్నారు. కుంభం అంటే కుండ, కుంభం అంటే ఏనుగు కుంభస్థలము. స్తంభేరమ ధనుజ కుంభము అంటే గజాసురుని యొక్క కుంభము అని చెప్పుకోవడానికి పాఠ్యార్థంగా వీలుగా ఉండేటట్టు. కుంభము అంటే ద్రవ్యశక్తి. ఏదైనా ద్రవ్యం గురించి చెప్పాలంటే కొండ మట్టి ఉదాహరణ చెప్తూ ఉంటాం. ద్రవ్యశక్తికి సంకేతం. స్తంభేరం. స్తంభేరం అంటే ఏనుగు. ఏనుగంటే ఏమిటి? మదం. మదం అంటే ఏమిటి? అహంకారము. ఇత్యాదులన్నీ అహంకారంతో కూడినటువంటి ఇతర ఉపలక్షణాలన్నీ ఉండడమే తమో గుణం. అదే స్తంభేరం. అంతః సబలితాం ఇంటర్నల్లీ రిఫ్లెక్టెడ్ అంటే అంత ప్రతిఫలనమేరా, ఇందులో ఒరిజినాలిటీ ఏం లేదు అన్నట్టుగా ఈ త్రిగుణములు ఉన్నాయా? ఉన్నాయా? నో. లేవా? కనిపిస్తున్నాయి, అనిపిస్తున్నాయి. సబలితాం ప్రకటమై నిరాకార నిర్గుణమైన నీవే సగుణ సాకారమైన కుచభోగము లేక సృష్టి. నిరాకార నిర్గుణ ప్రతాప కీర్తి అనేటటువంటి నీవే సగుణ సాకారమైన కుచభోగము. ఇవా కుచ నిరుక్తి కప్పు. కప్ అంటే ఏమిటి? సంథింగ్ విచ్ కవర్స్. కప్పు ఆవరణము, మూలా విద్య. ఓకే. నిన్న కప్పులో పెట్టి దాచుంటాం. కప్ అంటే వన్ విచ్ ఇస్ కవర్డ్. ఆ కవరనే ఆవరణం, ఆవరణమే మూలా విద్య. మూలా విద్య కారణంగా ఆ నిర్గుణమే సగుణంగా సబలితాం రిఫ్లెక్టెడ్, రిఫ్రాక్టెడ్. ఆభోగము. ఆభోగ అంటే ఆభోగము అంటే విస్తారము, పరిపూర్ణము, సర్వవ్యాపకమైన జగత్తుగా. కుచాభోగము సర్వవ్యాపకమైన సృష్టిగా. సమారబ్ధాం సమ్యక్ ఆరబ్ధాం చక్కగా ప్రకటమైన వ్యక్త రూపంగా. ప్రతాప కీర్తి వ్యామిశ్రంగా ఉంటే అది వ్యక్తం కాదు. ప్రతాపం చెప్పండి, దాన్ని ఏ రూపంలో ఉందో, ఏ రంగో, ఏ కనుతో పట్టుకుంటారో? పట్టుకోలేరు. కీర్తి దాన్ని ఎలా పట్టుకుంటారు? శాంతంలాగే కీర్తి ఎలా పట్టుకుంటారు? కీర్తిని కూడా ఏ రంగు, ఏ రూపము కాదు. అంటే రంగు రూపము లేని అవ్యక్తమైనటువంటి పరబ్రహ్మము సమ్యక్ ఆరబ్ధాం ప్రకటమైనటువంటి హారలతికాం అంటే ఈ విధమైనటువంటి ఒక చక్కటి హారము రూపంలో సృష్టి రూపంగా.
పారలౌకిక తత్వము ఇక్కడ అనన్య సామాన్యం. ఏదైతే త్రిగుణాత్మికంగా ప్రకటమైందో అదే ప్రతాప కీర్తి వ్యామిశ్రము. అయితే నిజంగా సృష్టి జగత్ ఉందా లేదా? ఇవా ఉన్నదా అన్నట్లు. న నిరోధో నచోత్పత్తి న బద్ధో నచ సాధక న ముముక్షో నైవ ముక్త ఇత్యేష పరమార్థత. నాత్మభావేన నానేదం న స్వేనాపి కథంచన న పృథక్ నాపృథక్ కించన ఇతి తత్వవిదో విదుః. అదే తత్వం. అంబా తే కుచాభోగో వహతి. నీ విశాల సృష్టి ఇలా ప్రకటమవుతుంది. ఈ శ్లోకం ద్వారా ఆచార్యులచే సాధకులమైన మనకు ఏమిటి బోధన? వాట్ ఈస్ ద టీచింగ్ హీ ఈస్ గివింగ్ ఇన్ దిస్ శ్లోక? త్రిగుణాలే జగత్. దాటికే 3 పేర్లు పెట్టాను. ముక్తామణిభి రమలాం అన్నాను. బింబాధర రుచిభి అంతశ్చబలితాం అన్నాను. అలాగే స్తంభేరమ ధనుజ కుంభం అన్నాను. ఇవి మాయా కార్యాలు. ఉన్నట్టున్నా లేవు, కల్పితాలు. ఎందుకు? గుణాగుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే. గుణాలు గుణాల విషయాల్లో ప్రవర్తిస్తున్నాయి, నాకేం పని వాటితోని అని ఈ జ్ఞానం ఉన్నవాడు నా సజ్జతే అంటూ వాడాడు. గుణాగుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే. త్రైగుణ్య విషయ వేద. ఈ కనపడుతున్న విషయం అంటే ఈ ప్రపంచమంతా త్రైగుణ్య వేద. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ 3 గుణాస్. దెన్ వాట్ యూ షుడ్ డూ? నిస్త్రైగుణ్యో భవ అర్జున. గుణాతీతుడవు కమ్ము. నిర్ద్వంద్వో ద్వంద్వములు లేని వాడవై నిత్య సత్వస్థ. నిత్యము సత్వమునందున్న వాడవై నిర్యోగక్షేమ. యోగము సెక్యూర్, యోగము ప్రొక్యూర్, క్షేమము సెక్యూర్. అంటే పొందడం, నిలుపుకోవడము అనేటటువంటి బాధలు లేకుండా ఆత్మవాన్ భవ. ఆత్మవాన్ భవ అర్జున. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవ అర్జున. నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. దృశ్యమాన ప్రపంచము అంతఃశబలితాం ఇవ అమలాం ముక్తో భవ. అంతఃశబలితాం ఇవ అంటే ఎంత పూర్తిగా ప్రతిబింబించినదని తెలుసుకొని అమలాం విశుద్ధుడవై ముక్తో భవ, ముక్తుడవు కమ్ము. దిస్ ఇస్ ద టీచింగ్. మార్గం ఏమిటి? ఎలా దాన్ని పొందడం? సగుణ సాకార ధ్యానం ద్వారా నిర్గుణ నిరాకారాన్ని పొందండి. సగుణ సాకారం ఏమిటి? ఇదిగో అమ్మ రూపం ఇప్పుడు వర్ణించాం. కుచ ఆభోగం, హారలతిక వహతి, అందులో 3 గుణాలు. అంత శబలితాం, ఇంటర్నల్లీ రిఫ్లెక్టెడ్. ముక్తామణిభిరమలాం, అధరబింబ రుచి. స్తంభేరమ ధనుజ కుంభము, అంత ప్రకృతి సాకారం. ఈ సాకార ధ్యానం ద్వారా నిరాకారాన్ని పట్టుకో. ఆ నిరాకారమే ప్రతాపము, అదే కీర్తి, అదే సత్ ప్లస్ చిత్. సచ్చిత్ 2 అవి ఒక్కటే. దానిని పొందుము, పట్టుకును. అదే పురదమయితు. ది స్పెషల్ పోయటిక్ ఎక్స్టసీ, stylistic poetic remarks in this verse. What the verse does formally, there is a very stylistic and poetic expression.
ముక్తామణిభిరమలాం హారరతికాం బింబాధర రుచిభిః అంతస్య బలితాం స్తంభేరమ ధనుజ కుంభ ప్రకృతిభిః అంటూ బ్యూటిఫుల్ పోయిటరీలో పెట్టారు. ఇమేజిస్టిక్ లేయరింగ్ ఈజ్ పుట్టింగ్ లేయర్ ఆన్ లేయర్ ద ఇమేజెస్. Sri Shankara builds a sequence. What is the object now? Haralatika vahati. Object is garland. Okay. ఈ హారలతిక మెటీరియల్ ఏమిటి? పర్ల్స్. ముక్తామణి విరమలాం హారలతికాం వహతి. ఆ పర్ల్స్కి, తెల్లగా ఉండే పర్ల్స్కి, స్వచ్ఛంగా ఉన్న వాటికి రంగు ఇచ్చారు. ఏమిటా రంగు? బింబాధర రుచిభి. బింబ, హ్యూ ఫ్రమ్ ద లిప్. శబలితాం, ఇన్నర్ లస్చర్, మల్టీకలర్డ్, manifold. What is the moral? Abstract correlative pratapa plus kirti. That is being reflected here. Puradamaituhu ప్రతాపవ్యామిశ్ర కీర్తిమివ ఈ హారలతికం. అంటే చూడండి ఎంత స్టైలిస్టిక్గా తెచ్చారు. స్టార్ట్ విత్ ద గార్లెండ్. వాట్ ఈస్ ఇట్ మేడప్ ఆఫ్? పర్ల్స్. వాట్ ఈస్ ఇట్స్ ఒరిజినల్ ఇంపార్టెంట్ టింట్? That is a color white. How is it tinted? Because of the redness. And anything else? Inner luster is there. What is the moral? Antasya balitam. Lopala ప్రకటమవుతున్నది ఏది? రిఫ్లెక్ట్ అవుతున్నది ప్రతాప, కీర్తి. ఆ రెండే డీటెయిల్ కన్వర్ట్స్ టు symbolic glory. What is that glory? Puradamayitu param. Word play, double entendre. అంటే శ్లేష. ముక్తా, ముత్యములు, లిటరల్ మీనింగ్. బట్ ముక్తాహ, ముక్తులు, ముక్త పురుషులు, లిబరేషన్. ఎ క్లాసికల్ డెలిబరేట్ పోయటిక్ పన్. పిఎన్ పన్ అంటే శ్లేష అని అర్థం. అమల్లా కదా, అమలా. స్టెయిన్లెస్. వాట్ ఈస్ స్టెయిన్లెస్? ఇట్ వర్క్స్ ఫర్ ద పెరల్స్. ఇట్ వర్క్స్ ఫర్ ది ముక్త పురుషాస్. స్టెయిన్లెస్ అంటే శుద్ధమైనటువంటి, తెల్లగా ఉన్నటువంటి ముత్యాలు, విశుద్ధ సత్వం కలిగినటువంటి జ్ఞానులు, ముక్తులు అనే అర్థంలో బోత్ ఈస్థెటికలీ అండ్ ఫిలసాఫికలీ. What is the synesthesia here? What is the synthesis here? The color, the taste, and the shine. What is the color of the bimba phala or the adharam? Red. What is the taste? Ruchi. And then kanti. Ruchi ante kanti. Rangu kanti. Color, taste, and shine are mixed. బింబ రుచిభిః అన్నారు. Its hue is transferred to the ornament. Which hue? The hue of the Parabrahma only. What is reflected is the reflection. What is the projector or the reflector or the original is the Prakritya Raktaya, a devotional rapture. And he did not close the sloka. Ivate. Closure is a simile. Iva, the last hemistich. చిన్న లాస్ట్ ఒక అతికేరు శ్లోకాన్ని ఈవతే అని అంటే పురదమయుతు కీర్తిమివతే. వాట్ ఎ వండర్ఫుల్ పోయిటిక్ ఎక్స్టసీ. భక్తి, అటువంటి తత్వాన్ని ధ్యానించడం, భక్తితో పూజించడం, సాకారంగా ఆరాధించడం. వివేకంతో ఏం చేయాలి? ఇది ప్రతిఫలనము, ఇది ఒరిజినల్. పురదమయితు ప్రతాప కీర్తి సచ్చిత్. ఇగో 3 చెప్పారు. స్తంభేరమ ధనుజ కుంభ బింబాధర రుచిభిః ముక్తామణిభిరమలాం అనేటటువంటివి ప్రతిఫలనములు. అంతశ్చ ఫలితం అంటే
జ్ఞాన సంకరం శంకరుల వేదాంత భక్తి శైలి. ఆయన జ్ఞానాన్ని భక్తిని వివేకాన్ని కలిపి బోధించడము ఆయన యొక్క శైలి ఇటువంటి శ్లోకాలలో. రీడ్ ద పోయం యాజ్ ఎ 3-step మూమెంట్. నౌ యు కాంటెంప్లేట్ ఆన్ దిస్ పోయం అండ్ దెన్ మేక్ ఇట్ ఇంటూ 3 మెట్లు: రస అండ్ భావ. లుక్ ఎట్ ద రస. సత్వరజస్తమో గుణాలతో పూరితమైనటువంటి రంగులు కలిగినటువంటిదా ఈ హారము అనేటటువంటి విశాల వక్షస్థలము లేక సృష్టి. అదే సగుణ సాకార తత్వాన్ని ధ్యానించడం, అదే రసము, అదే భావం. ద రీడర్ ఆర్ మెడిటేటర్ ఈజ్ డ్రాన్ ఇన్ టు ఎ సెన్షియస్ అడ్మిరేషన్. అబ్బా, ఏమి వర్ణించారు, ఏమి ముత్యాలు, ఏమి రంగులు, ఏమి నారత్న విచిత్ర విచిత్ర వర్ణాలు. ది రెడ్ అండ్ గార్లెండ్, ద షైనింగ్ ఇన్సైడ్, అంత శబలితం. దట్ ఈస్ ది రసా యు ఎంజాయ్. దట్ ఈస్ స్టెప్ 1. డోంట్ స్టాప్ దేర్. Discrimination. Use the viveka of your Upanishad knowledge, the poet's language of Amala, Eva, Kirti. Invites the meditator to ask what is permanent. Is the color is permanent, colorful world is permanent, or the Kirti and the Amala is permanent? Which is Eva, which is the original? Eva means reflected, original is the original. The garland's purity, its inward multicolor, and finally its Kirti provoke the reflection. That is the stage of Viveka. ఏది అనాత్మ, ఏది ఆత్మ అని డిసెక్ట్ చేసి చూడడం జ్ఞాన సాక్షాత్కారం. ది ఆర్నమెంట్ వన్స్ యూజ్డ్ టు ఫిక్స్ ద మైండ్. ముందు ఎక్కడ పెట్టాము? హారలతిక. దాని మీద మైండ్ పెట్టాం. బికమ్స్ ఎ లేడర్. ఆ హారలతిక అనే నిచ్చెనను పట్టుకొని సీయింగ్ ద ఉపాధి యాజ్ ది ఉపాదాన. ఉపాధి ఏమిటి? హారలతికం. ఈ హారలతికం ఏమిటి? ఉపాదాన కారణమైనటువంటి పరబ్రహ్మాన్ని చూడండి. వన్ టర్న్స్ టు ద సబ్స్ట్రేటం ఆర్ ద అధిష్టానం ఆర్ ది ఆస్పదం ఆర్ ద బ్రహ్మన్. దస్ a sensuous image, a sensory image is not an end at all. A sensory image, a sensuous image, the 5 senses image of the world is not an end at all, but it is the pointer and the ladder to the ultimate Brahman. కనిపిస్తున్నటువంటి నానాత్మకమైన నానావర్ణాత్మకమైనటువంటి సృష్టి సెన్సరీ పర్సెప్షన్గా ఆగిపోకూడదు. అది అల్టిమేట్గా నున్నటువంటి పరబ్రహ్మతత్వమునకు సంకేతము. సంకేతమే కాదు, అదే నిచ్చెన. ఆ నిచ్చెనను ఎక్కే పరబ్రహ్మాన్ని నేను తెలుసుకోగలను. This is a standard Shankaracharya Bodhana. Soteriological function. Soteriological means darshanam. Vedanta darshananni soteriology antaru. Soteriology means Vedanta darshanam. Soteriological function. Vedanta darshana paramainatuvanti oka prayogam. This is a standard Shankaracharya Bodhana. Bhakti as a means that culminates in the jnana. ద వెర్సెస్ ఇమేజరీ చూపిస్తున్నటువంటి ఆ ఇమేజెస్, ఆ రూపములు ఈజ్ దేర్ఫోర్ బోత్ డివోషనల్ అండ్ పెడగాగికల్. డివోషనల్ భక్తి, పెడగాగికల్ సూపర్ భక్తి, దట్ ఈస్ ది పరతత్వ. కంపేర్ ది క్లస్టర్ ఆఫ్ వెర్సెస్ ఫ్రమ్ 72nd to 76th, వేర్ శంకరాచార్య మిక్సెస్ మిథిక్ డీటెయిల్ విత్ ఫిలసాఫికల్ థర్స్ట్. అంటే మైథలాజికల్గా ఒక రూపం అలాగ ఉన్నదని, ఆ రూపాన్ని రకరకాల అవయవాలుగా వర్ణిస్తున్నట్టు, అందులో అత్యంత రమణీయంగా సౌందర్యంగా అమ్మ రూపాన్ని చిత్రించుతున్నట్టు కనిపిస్తూ లోపల ఉన్నటువంటి వేదాంత తత్వాన్ని అందిస్తున్నారు. అద్వైత ఇన్సిస్ట్ ఆన్ నిర్గుణ బ్రహ్మ యాజ్ ది అబ్సల్యూట్, బట్ ఇట్ ఆల్సో రికగ్నైజెస్ శక్తి ఆర్ ఈశ్వర యాజ్ ఎంపెరికలీ రియల్. Is very important.
We cannot ignore the Shakti or the Ishvara or Ishwari, which is real in the Vyavahara. Empirically in the Vyavahara, it is real. You have to use the empirical reality of Ishvara, Ishwari, Shakti and use that to elevate yourself to the Nirguna Brahma. This sloka is a miniature example or account of this relationship of the Ishvara with the Nirguna Brahma, with the Sakara with the Nirakara, with the Shakti with the Tattva. White garland, Amala, Muktamaniphiramalam Haralatikam, pure Suddha Sattvamu or Brahma. Red, inner colors, డైనమిక్ మారుతున్నవి కొంచెం కదిపితే రిఫ్లెక్షన్ మారిపోతుంది ఆ కలర్ మారిపోతుంది చూడండి మీరు ఏదైనా ఒక పర్టికులర్ రంగురంగులుగా ఉన్నదాన్ని తిప్పితే ఆ కెలిడియోస్కోప్ని మారినట్లుగా మారుతూ ఉంటుంది ఇమోటివ్ ఎమోషనల్గా బాగుంది అబ్బే ఏం బాగోలేదు అనిపిస్తుంది అదే శక్తి మాయ ప్రతాప కీర్తి ఆర్ అపియరెన్స్ అండ్ రియాలిటీ ఆర్ నాట్ టూ Parameshwara is one. Closing simile, eva implicit to see the beauty and reality as one. Beauty is the Saundarya Lahari, reality is the Puradamayatuhu Aparabrahma. This is the soteriological function or Vedanta Darshana Prayogam. How to meditate on this sloka? Can I use this sloka to do a Nididhyasana? Yes, all these slokas are like that. Probably we will take up as our next meditation classes some of the Saundarya Lahari verses for meditation. Now what you do? Sit quietly. Om Sthira Sukhamasana. So be attentive. No movement of mind or matter. Mind is still. Matter, the body also is still. Sthira Sukhamasana. Then read slowly in Sanskrit. This particular slokam. Vahatyamba Stambherama Danuja Kumbha Mukta Prakritibihi అంటూ మొదలుపెట్టి నెమ్మదిగా ఫిక్స్ ఆన్ వన్ ఇమేజ్ ద ఇమాక్యులేట్ గార్లెండ్ వాట్ హ్యావ్ టు డూ వహతి అమలాం హారలతికాం అంటే ఇమాక్యులేట్ అమలాం ముక్తామణిభి అమలాం హారలతికాం ఐఎమ్ నౌ కాన్సన్ట్రేటింగ్ కాన్సన్ట్రేట్ 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 you are able to see. Are you able to see the garland? Are you able to see that beautiful white, very pearly white and precious stone laden, beautiful garland? Able to visualize, 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 visualize. Let the mind be absorbed in that whiteness. Now I left the garland. I am in hold of that whiteness. Now I see the amalam. Now I see the whiteness. Now I see the whiteness. 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 Quietness. Whiteness. Quietness. Whiteness. Then note the red tinge. Watch how the pure image is now colored. Antasya balitam. Adhara ruchibhihi antasya balitam. Adhara ruchibhihi antasya balitam. Now the white is turning into red because of the reflection. Because of the reflection. Ask. 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 What? What should I ask? Who is that which sees the coloring as well as the whiteness? ముందు నేను స్వచ్ఛమైన తెలుపును చూస్తూ ఉన్నాను. ఇప్పుడు కొంచెం రంగురంగులు చూస్తున్నాను. ఆ తెలుపును ఈ రంగును చూస్తున్నది ఎవరు? చూస్తున్నది ఎవరు?
చూస్తున్నది ఎవరు? కనులా? కాదు. కనులు మూసుకున్నా కనిపిస్తోంది. మనసా? కాదు. మనసు నిద్రించినా చైతన్యం ఉంది కనుక అది చైతన్యమే అయి ఉంటుంది. ఈ తెలుపుని, ఈ రంగులను చూపిస్తున్నది ఆ చైతన్యమే అయి ఉంటుంది. అది నాకంటే వేరు కాలేదు. ఆ చైతన్యమే నేను. ఆ చైతన్యమే నేను. ఆ చైతన్యమే నేను. అదే సాక్షి. Move from Sakshi awareness to the question now. Is the garland separate from the seer? ఆ తెల్లగా కనిపిస్తున్నటువంటి ఆ ముత్యాల హారము, ఆ రంగురంగులుగా శబలితమైనటువంటి ఆ హారము చూస్తున్న సాక్షినైన నాకంటే వేరుగా ఉన్నదా? ఉండలేదు. ఉండనేరదు. ఆ గార్లెండే నేనా? కాదు. మరి నేనెవరు? నేను సాక్షి. Keep back casting the ornament into mere appearance. Now I know the garland, the whiteness, the color, the chest, the sakara rupa, all are but appearance. I am the Nirguna, Nirakara, Parabrahmamu. I am the consciousness absolute. I am absolute. I am consciousness. I am Sat. I am Chit. From the Rasa, I have moved to Viveka. From Viveka, I have moved to the Mukta or the Jnana. Ahamasmi. 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 కళ్ళు మూసుకోండి. మూసుకునే ఉన్నారుగా, అలాగే ఉండండి. కొంతసేపు అలా ఉండండి. ఆ రక్తిని, ఆ భావాన్ని, ఆ రసాన్ని ఆస్వాదించి అక్కడున్న రూపాన్ని, రంగులను, తెలుపుని దాటి వాటికి సాక్షి అయినటువంటి మిమ్మల్ని మీరు దర్శించుకోండి. ఈ సాక్షి కంటే ఆ ఎదురుగా ఉన్నవి ఏవి వేరుగా లేవు, ఒకటిగాను లేవు. ఉన్నదేదో ఉంది. ఏమిటి అలంకారం? ఒకటే అలంకారం. అలంకారం ఏమిటి ఇక్కడ? పరబ్రహ్మతత్వమును రూపించుచున్నటువంటి అద్భుతమైనటువంటి ఒక అనుభవం. ముక్తామణిహార లతికా ప్రతాప వ్యామిశ్ర కీర్తి. అంటే ముక్తామణులు అనేటటువంటి హారములో ప్రతాపము, కీర్తి అనేటటువంటివి రిఫ్లెక్ట్ అవుతున్నాయా అన్నట్లు ఇవా అని రాశారు. ఉత్ప్రేక్ష అలంకారం. బింబాధర రుచిభి అంతస్య ఫలితం ప్రకృత్యా రక్తయా సుదతి తవదంతచ్చదరుచే అనేటటువంటి అమ్మ యొక్క సహజమైన రక్తిమము కలిగినటువంటి ఆ క్రింది పెదవి యొక్క ఎరుపు కాంతి ఇక్కడ మళ్ళీ ప్రతిఫలిస్తుంది అంతః ముత్యాల లోపల అనడంలో ఉత్ప్రేక్ష. పై రెండిటికి అనుప్రామాణిక ప్రమాణభావం. ఒకటి అనుప్రామాణికము, రెండవది ప్రమాణం. ఏది అనుప్రాణికం? ప్రమాణికము ముక్తామణి. ప్రతాప వ్యామిశ్రము ప్రమాణం. బింబాధర రుచి ప్రమాణము. అంతఃఫలితం ప్రామాణికం. ఈ విధముగా ఇవా అని పెట్టారు కాబట్టి ఉపమ అలంకారం. ముక్తామణి హారలతిక కీర్తి ప్రతాపము. ఈ ముక్తామణులతో కూడిన హారమే ఆ పురదమైతుని యొక్క కీర్తి ప్రతాపానికి చూపిస్తుంది. అంటే అతిశయోక్తి. బింబాధర రుచి అంతః సబలితం. అంటే
బింబపండు యొక్క దొండపండు వంటి ఎర్రని పెదవి యొక్క రంగు ముత్యముల యందు ప్రతిఫలిస్తుంది. ఒరిజినల్గా ముత్యాలు తెల్లగా ఉన్నాయి, కానీ ప్రక్కన ఒక పుష్పం పెడితే ఎర్రటి పుష్పం ప్రథం పక్కన ప్రథం ఏ విధముగా కనిపిస్తుందో సంసర్గ అధ్యాస బింబాధర రుచి అంతఃసబలితాం ముక్త అమల ముక్తామణి అని చెప్పడంలో సంసర్గ అధ్యారూప ఉపమ అలంకారము. సంసర్గ అధ్యాస అధ్యారూప ఉపమా. కుచ ఆభోగ. ఆభోగం అంటే విస్తరణం, విస్తారం అంటే పరిపూర్ణత, అంటే సృష్టి, అంటే ప్రతీక. ఈ కుచాభోగము సృష్టికి ప్రతీక, ప్రతీకాలంకారం. శివప్రతాప కీర్తి దేవి వక్షస్థ హారమట. శివుని యొక్క ప్రతాపము కీర్తి అమ్మ మెడలో హారంగా ధరించేసిందిట. అంటే ఉత్ప్రేక్షాలంకారము. ముక్త అమల శబలిత అనే శబ్దములు అర్థశ్లేష. ముక్త అంటే ముత్యములు, ముక్త పురుషులు. అమల తెల్లని ముత్యములు, ఏ మాలిన్యము లేని శుద్ధ సత్వ స్వరూపులైన ముక్తులు. శబలిత అంటే ప్రతిబింబించిన, ఈ సృష్టి ప్రతిబింబము అని చెప్పడంలో అర్థశ్లేష అలంకారం. బా అనే అక్షరము అనేక పర్యాయాలు ఆవృత్తమైనది. మీరు చదివితే శ్లోకంలో ఒక 15 ఎన్నో బా అనే అక్షరాలు ఉన్నాయి. ఇటువంటి దాన్ని వృత్యనుప్రాస అంటారు. ఆరబ్ధాం అమలాం హారలతికాం సమారబ్ధాం ముక్తామణిభిరమలాం హారలతికాం అంతఃశబలితాం ప్రతాప వ్యామిశ్రాం అంటూ అన్నిట్లో ఆం 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 అంటూ అంత్యనుప్రాసను వాడి ఉన్నారు. ఇంకా ఎన్ని అలంకారాలను నన్ను వెతకమన్నారు. అలంకారాలను వెతుక్కుంటూ కూర్చోవడం మంచిదా? ఈ అలంకారాలకే అలంకారమైనటువంటి అమ్మతత్వంలో పరబ్రహ్మను దర్శించడం మంచిదా? ఆలోచించండి. వహత్యంబ వహత్యంబ స్తంభేరమ ధనుజ కుంభ ప్రకృతిభిః సమారబ్ధాం ముక్తామణిభిరమలాం హారలతికాం కుచాభోగః బింబాధర రుచిభిః అంతః సబలితాం ప్రతాపవ్యామిశ్రాం పురదమయితుః కీర్తిమివతే. ప్రతాపవ్యామిశ్రాం పురదమయితుః కీర్తిమివతే. ప్రతాపవ్యామిశ్రాం పురదమయితుః కీర్తిమివతే. సచ్చిద్రూపమైన పరబ్రహ్మధ్యానము, నిర్గుణ పరబ్రహ్మధ్యానము, నిధిధ్యాసన. వహత్యంబ ఒక బకారం, స్తంభేర రెండవది, మదనుజ కుంభ మూడవది, ప్రకృతిభి 4, సమారబ్ధం 5, మణిభి 6, కుచాభోగ 7, బింబ 9, 7, 8, రుచిభి 10, శబలితాం 11. 11 వకారాలతో పెట్టారు. హారలతికాం శబలితాం వ్యామిశ్రాం సమారబ్ధాం అంటూ అంత్యానుప్రాసను కూడా జోడించారు. ఈ శ్లోకాల యొక్క తాత్పర్యాన్ని కానీ, లక్ష్యార్థాన్ని కానీ, సౌందర్యాన్ని కానీ, ఆ శ్లోక సౌందర్యానికి ఆధారమైనటువంటి ఆ సౌందర్య రాశి అయిన అమ్మను గురించి కానీ ఏమని చెప్పగలము? ఎంతని వర్ణించుకోగలము? ఎంత లోతుగా చూడగలము? తోడుకున్న వారికి తోడుకున్నంత. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి సోహమస్మి. బ్రహ్మైవాహమస్మి సోహమస్మి. ప్రతాపవ్యామిశ్రాం
పురదమయితు కీర్తిమివ. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.